ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఆకలైనా తినకుండా ఉండండి, ఓకే, మీకేం డ్యామేజ్ కాదు. ఆకలి లేకుండా తింటే ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ హెల్త్ పర్మనెంట్లీ. ఆ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ. నేను ఇప్పుడు అనుకుంటా ఉండా, నేను కూడా ఒక్కసారి 2 పూటలు తింటాం మదనపల్లిలో. మేము ఇక్కడికి వచ్చేప్పుడు 2 పూటలు తిందాము అనుకుంటాము, ఫ్రెండ్స్ పిలుస్తారు, 3 పూటలు అయిపోతా ఉంది. అంటే ఒక పూటే ఆకలేస్తుంది, ఇంకా 2 పూటలు ఆకలి కాకుండా నేను కూడా తింటా ఉంటా. ఇంత కాన్షియస్గా ఉండాలని మీరు అందరూ అనుకుంటే నేను కూడా కాన్షియస్గానే తింటా ఉంటా ఎక్స్ట్రాగా. మరి ఎట్లా, ఎంత డ్యామేజ్ అవుతుంది? అదొక్కటి కంట్రోల్ అయితే ప్రపంచమే తెలిసిపోతుంది. ఏ ఫుడ్ తింటే ఆకలి కాకుండా హై పీచు పదార్థం ఎక్కువ ఉండి, ప్రోటీన్ రిచ్గా ఉండి, కార్బ్స్ తక్కువ ఉండి. ఎందుకు కార్బ్స్ తక్కువ ఉన్నామంటే ముందులాగా రాళ్ళు కొట్టి రోజంతా పనిచేసే వాళ్ళకి కార్బ్స్ ఇంత రైస్ తిన్నా, ఇంత రాగి ముద్ద తిన్నా, ఇన్ని జొన్న రొట్టె తిన్నా అయిపోయేటివి. మనకేం పని లేదు ఇప్పుడు. సో మనకు అంత కార్బ్స్ అవసరంలే. కార్బ్స్ కావాలా, అంత అవసరంలే. సో ఇది అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో మీరు 3 పూట్ల బదులు 2 పూట్లకు వచ్చిన దానికే చాలామంది హాయిగా ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఒక పూటే పొద్దున్నే ఏదో మరి రాగి జావ తాతారు, ఏదో 9-10 గంటలకు వెళ్ళేటప్పుడు అంతా ఫినిష్డ్, సాయంత్రం ఫ్రూట్స్ ఫినిష్డ్, అంతే. ఎంత ఫుడ్ మిగిలిపోతుంది, ఫుడ్ క్రైసిస్ ఎందుకు ఉంటుంది, ఎంత పని తగ్గిపోతుంది, ఎన్ని పని గంటలు పెరుగుతాయి, ఎంత రిలాక్స్గా ఉండొచ్చు, సన్సెట్ చూడొచ్చు, ఎంత పని ఉంటుంది. కానీ ఇప్పుడు 3 పూట్ల తినడం అలవాటైన అలాంటి వాళ్ళకి 2 పూట్ల కుదించుకుంటే నీరస పడిపోవడము, అంటే అనారోగ్య పడిపోవడం. ఉపవాసం ఉండే రోజు ఇంకా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మీరు పొద్దున్నుంచి తినకుండా మధ్యాహ్నము బకెట్ బిర్యానీ తిని ఇమ్మీడియట్గా ఏం చేస్తారు, పడుకుందాం అనిపిస్తుంది, ఆవిడిస్తారు, నిద్ర కుర్చీలో కూర్చుంటారు, అలర్ట్గా ఉంటారు, మొహం కడుక్కుంటారు. మరి ఏంటి, ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చింది. మరి ఫుడ్ ఎక్స్ట్రా ఉండేటప్పుడు మీకు యాక్టివ్గా ఉండాలి కదా, ఎందుకు లేదు? సో సస్టైన్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, మీకు 5-6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేట్లుగా ఏమి తింటే కంటిన్యూగా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఏ ఫుడ్ తింటే మీకు మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుందని చూసుకోవాలి. ఆ ఫుడ్ న్యూట్రిషన్గా ఎట్లా ఏ సాయిల్ నుంచి వచ్చిందని చూసుకోవాలి. అయితే రోజుకి ఎన్ని పూటలు తింటే పర్ఫెక్ట్గా హెల్దీగా ఉంటాము? నేను చెప్పేది ఏముంది, ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి అన్నారు, ఓకే మేము ఎంజాయ్ చేస్తాను. 3 సార్లు తింటే రోగి అన్నారు, 4 సార్లు తింటే కన్నడలో ఎత్తుకోండి హోగి అని వీని కథ అయిపోయింది అని అర్థం. మీరు 6 సార్లు తింటా ఉంటారంటే డేంజర్ అర్థం. అంటే ప్రతి పూట ప్రతి గంట మీకు బాడీ ఫైట్ చేసుకుంటుందా, జబ్బుతో అరిగించుకుంటుందా? అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్, వాళ్ళు చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లు తినమంటారు కదా, మరి ఆ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళకి కూడా ఇలానే సజెస్ట్ చేస్తారు? వెరీ సింపుల్ అండి. వాళ్ళకి డయాబెటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది, ప్యాంక్రియాస్ సఫిషియెంట్ గ్లూకోజ్ ఇన్సులిన్ తయారు చేయడంలో గ్లూకోజ్ బర్న్ చేసేదానికి అదొక్క దాని మీద పని చేయొచ్చు కదా. నువ్వు ఎంత కార్బ్స్ తింటాడు, ఆ కార్బ్స్ ఖర్చు పెట్టుకుంటా ఉండిన దానికి ప్యాంక్రియాస్ అడుగుతాడు, నేను పని చేయకపోయినా తింటా ఉన్నాను, నువ్వు దయచేసి ఇన్సులిన్ తయారు చేసి దాన్ని బర్న్ చేసి ఆ సెల్లో గ్లూకోజ్ లేకుండా చేయని అడుక్కుంటాడు దాన్ని. అది పని చేసింది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేసి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసింది. సో మీరేం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బ్స్ తగ్గించాలా, వాకింగ్ పెంచాలా, తినే క్యాలరీస్ పంపించేయాలా. ఒక మైసూర్ పాక్ తింటే 325 క్యాలరీస్ వస్తాయి ఒక్క మైసూర్ పాకు. మనం తినే తిండి ఏంది, మనం తినే స్వీట్లు ఏంది, ఐస్ క్రీమ్ లేంది, కూల్ డ్రింక్ లేంది, మిల్క్ ఏంది, మిల్క్ షేక్ లేంది, అదంతా అవన్నీ ఎంత లోడ్ దానికి. సో షుగర్ ఉండేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది నేను అని దాన్ని ప్రేమగా దాని మీద లోడ్ పెట్టకుండా, మీకు ఫీవర్ వచ్చింది మీ అమ్మాయి మీకు పని చెప్పదు, జ్వరం వచ్చిందో పడుకో అంటది. అట్లా ప్యాంక్రియాస్కి ఎక్స్ట్రా లోడ్ వేసి దాన్ని ఎత్తిన భారం వేస్తారు. అది జబ్బును బట్టి నా వల్ల కాదు నా స్వామి ఇంతే ఎత్తున అంటారు. సో దానికి మీరు తినే ఫుడ్ తగ్గించి కార్బ్స్ పెంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేసుకునే మెడిసిన్ తగ్గించుకుంటా వచ్చేదాని స్కోప్ ఉందేమో చూసుకొని. ఇప్పుడు ఇంత రైస్ తిని తగ్గించాలి కదా, ఇంత రైస్ తిని దాని తరిపి దాన్ని ఇన్సులిన్ తయారు చేయడంలో ఇంత ఇన్సులిన్ బయట నుంచి ఇస్తా ఉండవు. సో ఇన్సులిన్ ఇస్తా ఉండవు, ఈ రైస్ ను తింటా ఉండవు. ఈ రైస్ తగ్గింది అనుకో, ఇన్సులిన్ పోయి కళ్ళు తిరుగుతాయి, గ్లూకోజ్ తగ్గిపోయింది అని. ఇవన్నీ బ్యాలెన్స్ చాలా కష్టము. సో దాన్ని డిసిజన్ అర్థం చేసుకుంటే నువ్వు పొద్దున్న లేచి నడుస్తావు, రోజంతా నడుస్తూనే ఉంటావు. ఫోన్ మాట్లాడతారు 2 గంటలు అనుకుందాం,
ఫోన్ మాట్లాడడం అంతా నడుచుకొని మాట్లాడతాను. ఒక డిసిషన్ తీసుకోండి, నడుస్తూ మాట్లాడండి, నడుస్తూ ఉండండి, మెట్లు చిన్నగా ఎక్కండి, 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఎక్కండి. అట్లా మీరు తిన్న ఫుడ్ బర్న్ చేస్తూ ఉంటే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అప్పుడు చిన్నగా ఫేడ్ చేసుకుంటా మీ 40 నుంచి ఇన్సులిన్ 20కి 10కి వచ్చి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మేబీ 6 months మేబీ 2 years నువ్వు పని చేసే దాన్ని బట్టి మీరు దాని నుంచి బయటపడచ్చు. ఇన్సులిన్ ఎట్లా అంటే ఇప్పుడు డ్యామేజ్ చేసి దాన్ని మళ్ళీ ఎట్లా రిపేర్ చేయాలంటే డాక్టర్ దగ్గరికే పోవాలా. కానీ డాక్టర్లు మీకు వాకింగ్ చేయాలా, మీరు హై ఫైబర్ ఫుడ్ తినాలా, కార్బ్స్ తగ్గించాలా అని ఊరికి వేగ్గా చెప్తారు. అవన్నీ చేయకుంటే ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాడు కదా. వచ్చినారంటే నా వల్ల కాలేదు సార్, హెల్ప్లెస్ సార్ అనే వచ్చినాడు. సో దాన్ని సరిపోయే మందులే వాళ్ళు ఇవ్వాలా. అట్లా విష సర్కిల్ లాగేది. అయితే హెల్దీ పర్సన్కి రాగుల అమృతము, డయాబెటిక్ పర్సన్కి రాగుల ఔషధము అంటారు. అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాన్ని ఎలా తీసుకోవాలి ఫుడ్ని, రాగులు అనే దాన్ని ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? ఇప్పుడు ఫుడ్ను ఔషధం అనే దానికి ఏం లేదు. ఫుడ్డే, రైట్ ఫుడ్ రాంగ్ ఫుడ్ అనుకుందాం. ఔషధం ఏదంటే ఆయుర్వేదము, అల్లోపతి, హోమియోపతి, వాటెవర్ ఏ పతిలైనా అవి ఔషధం. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయకుండా, ఆహారము జీవన విధానం కరెక్ట్ చేయకుండా ఎన్ని ఔషధాలు తీసుకున్నా ప్రాబ్లం సాల్వ్ కాదు. పని చేసేట్లు ఉంటుంది, నీ బ్లడ్ టెస్ట్ వస్తుంది కానీ టైర్డ్గానే ఉండవు, షుగర్ అన్ని లెవెల్గా ఉన్నాయి కానీ నువ్వు ఉత్తేజంగా ఉల్లాసంగా లేవు, ఇట్లన్నీ జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ కంటే బెస్ట్ మంది ఏమీ లేదు. లైఫ్ స్టైల్కి ఫుడ్ అనేది వెరీ కామన్. నువ్వు రాగులు తిను, జొన్నలు తిను, జొన్న రొట్టెలే తిని 40 కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ జొన్న రవ్వ, జొన్న రొట్టె. అది విజయవాడ ఆయనకి చాలా షుగరు బీపీ వచ్చేసి నడవలేకుండా పోతే ఆ మహానుభావుడు ఎవరో డాక్టరు, నాయన మీరు లైఫ్ స్టైల్ మార్చకపోతే నేను ఎన్ని మందులు ఇచ్చినా పని చేయదు, సస్తావు నువ్వు తొందరలో, ఏదో ఒకటి కార్డియాక్ ఫెయిల్యూర్, బ్రోన్ స్ట్రోక్ ఏదో ఒకటి వస్తుంది. ఆయన భార్య భయపడిపోయి, ఆమె ఎక్కువ చదువుకోలేదంట, ఏం చేయాలి సార్ అంటే మీరు జొన్నలు తినండి అని చెప్పినాడంట. ఆమె పూర్తిగా కట్ చేసి పారేసి ఓన్లీ జొన్నలే, జొన్న రవ్వ 0 చేసింది. 40 కిలోలు తగ్గినాడు. కృష్ణానదిలో ఈత కొట్టేదానికి వచ్చినాడు. నన్ను గుర్తుపెట్టాడు, మాట్లాడితే సార్ ఇంకేం చేయాలంటే బాగుండవు, అది ఇంకెందుకు చేయాలంటే మీరు ఇంకేమన్నా ఇంకా ఎనర్జీ సార్ అంటే రాగిదావు తాగు అని చెప్పిన. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో పోయినప్పుడు కనిపెడితే ఇంకా హుషారుగా ఉంది అన్నాడు. అంటే బాగుండేవాడిని ఇంకా బాగా చేయొచ్చు మనం, బాగలేనోడిని బాగా చేయాలంటే చాలా కష్టం. అందుకే మీరు బాగలేకుండా హెల్త్ నాశనం చేసుకుంటే బాడీ అండ్ మైండ్ 2 వీక్ అయిపోతాయి. సో మీరు అందరూ ఫిట్గా ఉండేటప్పుడే పరిగెత్తాలా, ఫుడ్ మార్చాలా, ఆకలిని ఎంజాయ్ చేయాలా, ఆకలి అయితే పోస్ట్పోన్ చేయాలా. 1కి తినేవాడు 2కి తినండి, 2 తర్వాత ఆకలి లేదనుకో నీళ్ళు తాగేసి ఓకే ఒక పూట ఫుడ్ జయించినామని ఆనందపడండి. సో మనం ఏంటంటే ఫుడ్ తినాలని ఆరాటపడతాం, అంతేనా? ఎంత అద్భుతంగా ఉంటుంది. నేను పెద్ద అసిడిటీ పేషెంట్ని, ఎంజాయ్ చేస్తా. 67 hours నో ఫుడ్. రీసెంట్గా 67 hours ఫుడ్ తినకుండా ఉన్నారు, ఓన్లీ వాటర్. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీ చేసి నాకు ఓమెజులు, ర్యాంటిడిన్లు అన్నీ ఇచ్చినారు. అన్నీ పోయి ఇప్పుడు నా రాగి జావతో రికవర్ అయిపోయినా. ఇప్పుడు నేను రాగి జావా అని భయంతో తాగుతా ఉన్నా అని రీసెంట్గా డాక్టర్ మధుకర్ దామాను కలిసినప్పుడు నాకు అర్థమైంది. ఆయన ఏం చెప్పలే అంటే రాగి జావతో రికవర్ అయిపోయినా 15 years ముందరే. అసిడిటీ పోయింది, అల్సర్ పోయింది, మిర్చి బజ్జీలు 8 తింటా నేను ఒకటేసారి, 10 తింటా ఏం కాదు. ఇప్పుడు అది తాకపోతే నా లైనింగ్ దెబ్బతింటుందేమో, నాకు మళ్ళీ అసిడిటీ అల్సర్ వస్తుందేమో అని భయంతో తాగుతూ ఉంటా. ఇష్టంతో కాకుండా, ఇష్టమే అంటే అలవాటు అయిపోయింది, ఇష్టమే, అవసరం లేకపోయినా తాగుతా ఉండ. దానికి రీజన్ ఏంటి? నీకు ఆకలి అయినప్పుడు తినాలమ్మా. అన్ని జంతువులు అన్ని పక్షులు అట్లే తింటాయి, ఏదైనా తినొచ్చు ఆకలి వేసినప్పుడు తినాల. వాటికి ఏంటంటే ఆహారమే దొరకదు కాబట్టి ఆకలి వేస్తే కూడా వెయిట్ చేస్తాయి, దొరకదు కదా. ఆకలి అయితే చెప్పి జంక్ వచ్చి నీకు ఆకలి అవుతుంది కదా సింహరాజా నన్ను తిని అని రాదు కదా. అది తినదు కూడా ఆకలి లేకపోతే పరిగెత్తి పట్టుకొని నేను సస్థానంగా ఫుడ్ దొరకపోతే అనుకోండి, ఎంత జోరుగా పరిగెత్తేనే దొరుకుతుంది. సో ఆకలి ఎప్పుడు వేస్తుంది? ఇంతకు ముందర ఎప్పుడు తిన్నావు? నిన్ననా మొన్ననా 3 రోజుల ముందరనా? ఏం తిన్నావు? అది రైసా బాగా అరిగేదా? ఎన్ని గంటల ముందర తిన్నావు? ఎప్పుడు కాఫీ తాగినావు? ఎప్పుడు? ఇన్ని లెక్కలు చూసుకొని బ్రెయిన్ చెప్తాది, నిన్న రాత్రి నువ్వు నిన్నేం పని చేయలేదు అయినా ఫుల్గా తిన్నావు కాబట్టి పొద్దున్నే ఆకలి కాలా, 10కో 11కో అవుతుంది ఆకలి. ఇంకా మనకు సిస్టము ఇవన్నీ, ఈ బ్రిటిష్ వే ఆఫ్ ఎడ్యుకేషను 9 to 10 పని చేయాలా, 8 hours పని చేయాలా, ఇట్లా బయట పోవాలా, ఇష్టం చదువు అదే సిస్టము. పిల్లలు కూడా చూడండి 9 to 5, ఈ ఉద్యోగం కూడా 9 to 5. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కష్టమైనా, ఎండైనా, చలైనా అదే పని చేయాలి. సో ఆ టైంలోనే నువ్వు
ముందర తిని వెళ్ళిపోవాలా, లేదు తర్వాత నిద్రపో, ఇట్లే ఉంటుంది సిస్టమ్. సో నీవు నిజంగానే ఆకలి అయ్యేటప్పుడు తినగలిగే స్కోప్ ఎప్పుడు ఉండేది? మీ ఊర్లో ఉంటే ఉంటుంది. అమ్మ ఆకలి అయితే అన్నం పెట్టూరు పోతాడు, 11 పోతాడు వాడు, అప్పుడు తింటాడు, ఫినిష్డ్. సో ఆకలి వేసినప్పుడే తినడం అనేది చాలా ఉత్తమమైన విషయం. 100%. ఓకే.